హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో రాజధాని రైతుల గురించి, వాళ్ళ ఆవేదన గురించి, వాళ్ళు భవిష్యత్తులో చేపట్టబోయే ఉద్యమం గురించి ఒక వార్త రాసింది. దాంట్లో బ్యానర్ ఏం పెట్టిందంటే, తిట్టించుకోవడానికే మేము భూములు ఇచ్చింది. సిఆర్‌డి అధికారులు రాజధానికి భూములు ఇచ్చిన రైతుల్ని ఈసడించుకుంటున్నారట. వాళ్ళ సమస్యలపైన దాదాపు 14 సమస్యలతోనే ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ రిప్రజెంటేషన్‌ని సిఆర్‌డి అధికారులు కనీసం తీసుకునే పరిస్థితి లేదు. తీసుకున్నా గానీ చెత్తబుట్టలో ఏసే పరిస్థితికి వచ్చిందట. దీనిపైన వాళ్ళు నిన్న ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. అది కూడా తెలుగుదేశం పార్టీని సమర్థించి ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చింది. 17 నెలలయింది ప్రభుత్వం వచ్చి. కనీసం అంటే ఇక్కడ ప్రభుత్వమే కాదు, ఎన్డీఏ కూటమిలో కూడా చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. ఢిల్లీలో, ఇక్కడ కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని పార్లమెంట్లో ఒక చట్టం చేయించలేకపోయారు. 3 రాజధానుల గురించి ఇప్పటికే కోర్టులలో ఉన్న కేసుల్ని తొలగించలేకపోయారు. క్లారిటీ లేదు. రిటర్నబుల్ ప్లాట్లని ఇచ్చారు రైతులకి. ఆ ప్లాట్లు అమ్ముకోవడానికి లేని చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. డెవలప్మెంట్ లేదు. ఈ అనేక అంశాలపైన అదేవిధంగా అక్కడ ఏ రాజధాని ప్రాంతంలో అయితే రైతులు భూములు ఇచ్చారో అక్కడ స్థానిక ఎన్నికలు జరగక 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు కొన్ని వందల కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. అది లేకపోవడం వల్ల అక్కడ గ్రామాలు అభివృద్ధి అవ్వట్లేదు. ఈ అన్ని అంశాలపైన రిప్రజెంటేషన్ ఇవ్వడానికి సిఆర్‌డిఏకి పోతే సిఆర్‌డిఏ పెట్టిందే అది. రాజధాని కోసమే పెట్టారు. క్యాపిటల్ డెవలప్మెంట్ కోసం ఒక ఆర్గనైజేషన్ పెట్టారు. ఏదైనా సమస్య ఉంటే అక్కడే ఇవ్వాలి. వాళ్ళు డైరెక్ట్‌గా కంప్లెయింట్ తీసుకునే పరిస్థితి కూడా లేదట. ముఖ్యమంత్రిని కలవండి, ముఖ్యమంత్రి గారిని కలిసి మీరు చెప్పుకోండి అని. ముఖ్యమంత్రి గారిని కలిసి చెప్పుకునే సమస్య అయితే సిఆర్‌డి ఎందుకు? సిఆర్‌డి పెట్టింది, సిఆర్‌డి నిర్మాణం చేసింది, ఏర్పాటు చేసింది దీనికోసమే కదా! అసలు మేము భూములు ఇచ్చింది ఒక మంచి ఉద్దేశంతో రాజధాని కావాలనిస్తే కనీసం మమ్మల్ని గౌరవించకపోగా తిట్టే పరిస్థితికి వచ్చింది. మరి మేము తిట్లు పట్టడానికి ఇచ్చినాం భూములు అనే పరిస్థితి. ఈ కాంటెక్స్ట్‌లోనే చూస్తే చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి కనీసం అపాయింట్మెంట్ లేదట. చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి అపాయింట్మెంటు భూములు ఇచ్చిన రైతులకు లేదు. 33,000 ఎకరాల భూములు ఇచ్చినా, ఒక్క పిలుపు ఇస్తే నేను రైతులు భూములు ఇచ్చారన్నారు. ఆ ఒక్క పిలుపుకి స్పందించి ఇచ్చిన రైతులకేమో అపాయింట్మెంట్ లేదు. ఈ రైతులు ఇచ్చిన భూములను ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వాలంటే అపాయింట్మెంట్ ఉంది. ప్రైవేట్ కంపెనీల వాళ్ళకి అపాయింట్మెంట్ దొరుకుతుంది. చాలా ప్రైవేట్ సంస్థలకు ఇప్పటికే భూములు ఇచ్చారు అమరావతిలో. వాళ్ళ గంటలలో అపాయింట్మెంట్ వస్తుంది, జీవోలు వస్తున్నాయి. కానీ ఒక మంచి కాజు కోసం రైతులు భూములు ఇస్తే, ఆ రైతుల సమస్యల పరిష్కారం పక్కన పెడితే, అసలు ఆ సమస్య వినటానికి కూడా అపాయింట్మెంట్ లేని పరిస్థితి సిఆర్‌డిఏలో కూడా. దీనిపైన వాళ్ళు పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి పిలిపించారు. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించి చంద్రబాబు నాయుడు గారి స్వప్నం అమరావతి అని చెప్తూ ఉంటారు. అట్లాంటి మీరు పిలిపిస్తే ఈ భూములు ఇచ్చిన రైతులను కనీసం వాళ్ళ వాళ్ళ బాధేనండి. దాంట్లో పరిష్కారం అయ్యే చాలా ఉన్నాయి. మీ చేతిలో ఉన్న సమస్యలు ఉన్నాయి చాలా. పార్లమెంట్లో అమరావతి రాజధాని అని చెప్పించవచ్చు మీరే. ఇప్పటికే 3 రాజధానుల అంశం పైన ఉన్న కోర్టు కేసులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మీరు రిప్రజెంటేషన్ చేయించవచ్చు. ఆ కేసును విత్‌డ్రా చేసుకుంటే అది క్లోజ్ అయిపోద్ది. ఇవన్నీ చిన్న చిన్న సమస్యలే. బడ్జెట్‌తోని కూడా సంబంధం లేని సమస్యలు ఇవి. డబ్బులో వేల కోట్లు ఇచ్చే పరిస్థితి కాదు, అవసరం లేదు. రిటర్నబుల్ ప్లాట్లు ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన భూమి ఇచ్చినందుకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లు, ఆ ప్లాట్లు అమ్ముకోవడానికి క్లియరెన్స్ ఇప్పించండి. ప్లస్ బౌండరీస్ లేవట కొన్ని. ఆ బౌండరీస్ ఫిక్స్ చేయమని అడుగుతున్నాను. ఇవన్నీ చిన్న చిన్నవి ఆర్థికేతర అంశాలు. ఈ ఆర్థికేతర అంశాలు అధికారులకు మీరు జస్ట్ చిన్న ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తే అయిపోయే సమస్యలు ఇవి. మీరు ఏ కాడికి రైతులు ఇచ్చిన భూముల్ని ప్రైవేటు సంస్థలకో, పెట్టుబడిదారులకు ఇచ్చే కార్యక్రమం అమరావతిలో కూడా చేస్తున్నారు. వాళ్ళకి అపాయింట్మెంట్లు దొరుకుతున్నాయి, రైతులు దొరకట్లేదు. వాళ్ళ ఆవేదనని వినండి. ఆ ఆవేదన కూడా ఎవరంటే మీ స్వప్నాన్ని, మీ కలను నెరవేర్చడానికి ఇచ్చిన మీ పిలుపు మేరకు వాళ్ళ భూముల్ని త్యాగం చేసిన రైతులకు సంబంధించి ఆవేదన. ఎవరో కాదు వాళ్ళు. మళ్ళా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి వస్తే ఇక అమరావతికి విలువ ఎంతంటే రాజధానికి విలువ ఉంది. ఇదే చంద్రబాబు నాయుడుగా ఒక్కొక్క రోజు చెప్తూ ఉంటారు. అమరావతి ఒక పెద్ద మున్సిపాలిటీ అయింది, ఇదే భూములతోనైతే ఇంకో 40,000-50,000 ఎకరాలు ఇస్తే తప్ప కాదు అని అనేక అనుమానాలని రేకెత్తిస్తున్నారు. ఇప్పుడు ఈ ఉద్యమం స్టార్ట్ అయితే రాష్ట్రంలో చాలా అనుమానాలు వస్తాయి అమరావతి పైన. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూడా అమరావతి కంప్లీట్ అయిద్దా కాదా అని ఒక పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇంకొక 5-6 నెలలు అయితే 2 ఇయర్స్ కంప్లీట్ అయింది గవర్నమెంట్ వచ్చి. ఇప్పుడు కూడా ఈ నీలి నీడలు, ఈ అనుమానాలు, ఈ ఉద్యమాలు, ఉద్యమ బాటలు పడితే ఏంటి పరిస్థితి? అసలు ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని ఏంటి అనేది.
ఇది పెద్ద సమస్య అయ్యే అవకాశం ఉంది. దీన్ని పరిశీలించాలి గవర్నమెంటు. సిఆర్‌డీఏ మీద సిఆర్‌డీఏ ఏమన్నా ముఖ్యమంత్రి ఏమో సిఆర్‌డీఏ మీద నెపం వేసుకొని కనీసం దరఖాస్తు తీసుకునే పరిస్థితి లేక చెత్తబుట్టలో ఏసే పరిస్థితి వస్తే భూములు ఇచ్చిన రైతులు ఏ రకంగా అవమానించినారో అర్థమవుతుంది. ఇప్పటికైనా మీరు మీ మేలు కోరే పత్రికలో వార్త వచ్చింది. దీన్నైనా గమనించండి. ఇది ఒక వార్త అయితే, ఇంకోటి పెట్టుబడులు రాకుండా జగన్మోహన్ రెడ్డి కుట్ర చేస్తున్నాడని ఆంధ్రజ్యోతి ఒక పేపర్ రాసింది. ఒక వార్త రాసింది. ఓల్డ్సన్ అని ఒక అమాయక కంపెనీ ఆగస్టు 10 రోజు ఢిల్లీ వేదికగా ఆర్ఓసి ఇచ్చిన డీటెయిల్స్ని బట్టి, రిజిస్ట్రీ ఆఫ్ కంపెనీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు 10 లక్షల పెట్టుబడితోని ఆగస్టు 10 రోజు ఇన్కార్పొరేట్ అయిన కంపెనీ. దానికి 1504 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతుందని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దాంట్లో ఒక దాదాపు 1000 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు, 60 లక్షలకి ఎకరం చొప్పున భూమి కేటాయించే కార్యక్రమం చేశారు. దానిపై నిన్న సాక్షి పేపర్లో ఒక వార్త వచ్చింది. ఇది ఉత్తుత్త కంపెనీ. ఇది మరొక ఊర్సా కంపెనీ. ఈ ఓల్డ్సన్ అనేది కొత్తగా ఏర్పడ్డ కంపెనీకి అసలు దాని క్యాపిటల్ లేదు, మూలధనం లేదు ఆ స్థాయిలో అని చెప్పి వార్త రాసింది. ఇది ఒక పెద్ద కుట్ర చేస్తుంది జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పెట్టుబడులు రాకుండా. ఇప్పటికే 16 లక్షల 17 లక్షల కోట్లు వచ్చినాయి, 13 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పేపర్లో ఒక వార్త రాస్తే కుట్ర జరిగి పెట్టుబడులు రాకుండా ఆగిపోయే పరిస్థితి ఉంటుంది. మళ్ళీ ఈ మడత మాటలేంటి? వాళ్ళ ఒపీనియన్ ఒక పత్రికగా వాళ్ళ ఒపీనియన్ చెప్పుంటారు. ఓల్డ్సన్ అనేది అది ఉత్తుత్త కంపెనీ, ఊర్సా కంపెనీ లాంటిది అనేది. ఒక నిజాలుంటే ఆ కంపెనీయో మీరు బయట పెట్టచ్చు. నిన్న ఏదో రిప్లై ఇచ్చారు, ఇది ఇప్పటిది కాదు, చాలా పెద్ద కంపెనీ, లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడితోనుంది, దీని క్యాపిటల్ ఉందని చెప్పారు. ఇక దీంట్లో కుట్ర ఏముంది? అయినా ఆ కుట్రలు ఎవరో చేస్తే ఆగి అంత వీక్గా మీ పెట్టుబడులు తెచ్చే విధానం ఉందా అనేది కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు అడిగే పరిస్థితి ఉంటుంది. ఇది ఒక వార్త ఆంధ్రజ్యోతిలో ఇచ్చింది. ఇంకోటి ఉక్కు సంకల్పం అని ఒక వార్తని బ్యానర్ ఐటము వేసింది. 17 నెలల కాలంలోనే ఉక్కు సంకల్పం 17 నెలలు 15,000 కోట్ల రూపాయలు విశాఖ ఉక్కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయం. ఇది ఈ ఉక్కు సంకల్పం అని ఆంధ్రజ్యోతి రాసింది, కానీ ఈ సంకల్పంలో ఉక్కు లేదు అనేది ఉక్కు కార్మికులు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అపోజిషన్లో ఉన్నప్పటి నుంచి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ కాకుండా ఆపండి అని అక్కడ ఉక్కు ఫ్యాక్టరీ కార్మికులు ఉద్యమం చేస్తున్నారు. ఆ ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ, జనసేన అందరు మద్దతు ఇచ్చారు, మేము ఆపుతూ అని. అసలు ఆపే కార్యక్రమం చేపట్టలే. సాయం ఇచ్చింది చెప్తాను, 15,000 కోట్ల సాయం ఇవ్వచ్చు, దానికి ఆర్థికంగా సాయం గురించి కాదు. పార్లమెంట్లో ఉక్కు శాఖ మంత్రి ప్రకటించారు, ప్రైవేటీకరణ ప్రాసెస్లోనే ఉంది, అది ఆపలేదు అని చెప్పారు. దానిపైన కదా మీరు ప్రకటన ఇప్పించాల్సింది, అది వాళ్ళు కోరుకుంటుంది. అది వదిలేసి ఉక్కు కార్మికులను అవహేళన చేసే విధంగా మాట్లాడండి అని వాళ్ళు చెప్తున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా తిని ఇంట్లో పడుకుంటే ఉక్కు ఫ్యాక్టరీ ఎట్లా బాగుపడుద్ది, మేము ఈ రకంగా ప్రోత్సాహకాలు ఇస్తే మీరు పని చేయాలి కదా, పని చేయకుండా ఒళ్ళు దాచుకుంటే ఎట్లా అని ఆయన చెప్పిండు. వాళ్ళు ఉద్యమం ఏమో ఒక రకంగా చేస్తున్నారు. ఆ ఒళ్ళు దాచుకుంటారా పని చేస్తారా అనేది అది సెకండరీ, అది మేనేజ్మెంట్ ఇష్యూ. అది మేనేజ్మెంటు నిజంగానే మీరు అసలు ప్రకటన చేయించండి, కేంద్ర ప్రభుత్వంతో ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అవ్వట్లేదు, ఆపినం అని ఒక ప్రకటన చేసి అఫీషియల్గా ఒక గెజిట్ రిలీజ్ చేయించండి. అది చేసిన తర్వాత మీరు వాళ్ళ పైన ఎట్లా పని చేయించుకుంటారు, 24 అవర్స్లో ఎన్ని గంటలు పని చేయించుకుంటారు, ఎంత ఉత్పత్తి చేస్తారు అనేది అక్కడ మేనేజ్మెంట్ చూసుకుంటుంది. అది మేనేజ్మెంట్ ప్రాక్టీస్లో ఒక భాగం. దాన్ని స్వయంగా ముఖ్యమంత్రి మాట్లాడుతుండ్రు, తిని ఇంట్లో పండుకుంటే ఎట్లా అని. ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సిన మాటలు కాదు, అక్కడున్న ఏజీఎంలో వాళ్ళు చూసుకునే పని అది. ముఖ్యమంత్రి గారు చెప్పాల్సింది ఏంటంటే, కేంద్రంలో స్పష్టమైన ప్రకటన నేను తెప్పించబోతున్నా, దానికి సంబంధించిన ప్రాసెస్ ఇక్కడ ఉందని చెప్పకుండా ఈ కుంటి సాకులు 17 నెలల్లో ఉక్కు సంకల్పంతో 15,000 కోట్ల సాయం కాదు అడిగింది వాళ్ళు, సాయంతో పాటు ప్రైవేటీకరణ ఆపాలి అని చెప్పి అడుగుతున్నారు. అది చెప్పట్లేదు, అది ఒక్కటి తప్ప మిగతా చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఉక్కు లేని సంకల్పం ఎట్లయితుందో, మెటల్ స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఉక్కుతోని సంకల్పం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూటమి. దానికోసం తహతహలాడుతున్నారు, అది తొందరగా రావాలి, ఇన్కార్పొరేట్ కావాలి అని చెప్పి. ఆ తపన ఇక్కడ ఎందుకు లేదు అనేది ఉక్కు కార్మికులు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగుతుంది. అది ఎప్పట్లా ఈ సాయం గురించే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రైట్, సాక్షి పేపర్ చూద్దాం.
అన్నదాత మళ్లీ కోత తొలి ఏడాది 10,716 కోట్ల పెట్టుబడి సాయానికి బాబు సర్కార్ ఎగనాము. రైతన్నలకి రెండేళ్లలో ఇవ్వాల్సింది 21,432 కోట్లు మొదటి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. అన్నదాత సుఖీబాబుకు సంబంధించి 7,000 రూపాయలు ఈరోజు రైతుల ఖాతాలో జమ చేస్తున్నాం అని చెప్పి రేపు జమ చేస్తున్నామని నిన్న ప్రకటించారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. దాంట్లో ఒక 2,000 కేంద్రాన్ని, పీఎం కిసాన్ ఒక 5,000 ఇల్లు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు పీఎం కిసాన్తో సంబంధం లేకుండా నేనే ఒక్కొక్క రైతుకి 20,000 రూపాయలు ఇస్తాను. ఇప్పుడు ఆ పీఎం కిసాన్ పేరుతోనే ఒక 6,000 కోత వేసిండు, 20,000 ఇచ్చేది 14,000. ఆ 14,000 ఎట్ ఏ టైం కాదు, మళ్ళీ 3 దఫల పీఎం కిసాన్ ఎట్లయితే 2,000 వేస్తారు, ఆ 2 వేసినప్పుడు వీళ్ళు 7,000 జమ చేసి మేము అన్నదాత సుఖీభావ ఇస్తాను అంటున్నారు. ఇది ఒక పెద్ద ఎత్తున రైతుల్లో ఉంది. 20,000 ఇస్తానండి, ఇవ్వలేదని. అది కాక రైతుల సంఖ్యను తగ్గించారు. ఇప్పుడు 46 లక్షల చేంజ్ ఏది ఇస్తున్నారు, గత 46,85,000 మందికి ఇస్తాను. గతంలో 55 లక్షల దాకా రైతులు ఉండేది. ఆ రైతుల సంఖ్యలో ఒక 7 లక్షలు పైచిలుకు రైతులను కోత వేశారు. ఇది కాక కౌలు రైతులకు మేము ఇస్తామన్నారు. దాదాపు 16 లక్షల మంది గవర్నమెంట్ లెక్కల ప్రకారం 16 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు అనేది ఒక లెక్క. ఈ 16 లక్షల కౌలు రైతులను కూడా మేము ఆదుకుంటాం, వాళ్ళకు కూడా ఆర్థిక సాయం చేస్తాం అన్నదాత సుఖీబాబు పేరుతో అన్నారు. ఎన్నికల ముందు చెప్పిన మాట. ఆ 16 లక్షల మంది ఎదురు చూస్తున్నారు, వాళ్ళ గురించి మాట్లేదు. వాళ్ళు అడుగుతున్నారు, మాకు లేదా ఈ సుఖీబావ సంగతి ఏంటి అని. మేము అన్నదాతలం కాదా, మాకెందుకు లేదు ఈ అన్నదాత సుఖీబావ? మాకు ఇస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చారు, మా ఓట్లు వేయించుకున్నారు, గెలిచారు. దానికి సంబంధించి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ సమాధానం, కనీస సమీక్ష లేదు. ఏం చేద్దాం, ఎట్లా చేద్దామని. ఇచ్చే అన్నదాతే 1 ఇయర్ లేట్గా ఇచ్చారు. దాంట్లో కూడా కోత 6,000 ఒక్కొక్క రైతుకి. మోడీ ఇచ్చే డబ్బులను కలిపి చెప్తాను. నరేంద్ర మోడీ గారు ఇచ్చే ఆ పీఎం కిసాన్ యోజన అనేది మీరు అన్నదాత సుఖీబావ ఇక్కడ పెట్టినా పెట్టకపోయినా, తెలంగాణలో రైతు భరోసా పెట్టినా పెట్టకపోయినా, ఇంకో రాష్ట్రంలో పెట్టినా పెట్టకపోయినా అవి వస్తాయి. అవి బయాజులకు వచ్చాయి. దాన్ని చూపించి నేను అన్నదాత సుఖీబావ పేరుతోని ఆ లింక్ చేసి 2 పేర్లను కలిపి 20,000 ఇస్తున్నా అని చెప్పే ప్రయత్నం అదొక మోసం. అయితే కౌలు రైతులు 16 లక్షల మంది విషయం గురించి కనీసం ఆలోచించట్లేదు. వాళ్ళు కూడా అన్నదాతలే. వాళ్ళు ఈ దేశం కోసం అన్నాన్ని అందిస్తున్నారు, పంట పండిస్తున్నారు. పంట పండించి వాళ్ళ శ్రమని ఇస్తున్నారు ఈ జాతి కోసం. వాళ్ళకి ఇప్పుడు భూమి ఉన్న రైతులకి ఇచ్చినప్పుడు వాళ్ళకి ఎందుకు ఇవ్వరు అనేది సమస్య. అది ఇస్తా అని చెప్పారు మీరు, మేము ఇస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన పరిస్థితి. ఆ హామీని నిలబెట్టుకోవాలని అన్నదాతలు, కౌలు రైతులు ఎదురు చూస్తున్న పరిస్థితి. వాళ్ళని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సరే, ఈ ఎగనామలు ఇవి అంటే పొలిటికల్ విమర్శలు లెక్క ఉన్నాయి, ఉన్నవాటిని ఇస్తాను రానుగోయింగ్ 46 లక్షల మందికి. ఆ 7 లక్షలు 8 లక్షలు రైతులను ఎగనామ పెట్టడం ఒక భాగం. ఇప్పుడు కౌలు రైతులను కూడా తీసుకొని దాదాపు ఒక 25 లక్షల మంది అవుతారు. 25 లక్షల మంది రైతులు మీ పిలుపు కోసం, మీ ఆదేశాల కోసం మీరు ఏం చెప్తారని ఎదురు చూస్తారు. వాళ్ళ బాధను ఆలకించాలి. రైట్. ఇది సాక్షికి సంబంధించి ఈనాడు పేపర్. రైట్. జాబ్ క్యాలెండర్పై కసరత్తు జరుగుతుందంటే విభాగాల వారీగా ఖాళీల వివరాలు సేకరిస్తున్న ప్రభుత్వం. నేరుగా నియామకాలకు వచ్చే పోస్టులో 99,000 ఖాళీలు, 24 శాఖల వివరాలు వెల్లడి. వివరాలు పెండింగ్ ఉన్నాయట. కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు కసరత్తు చేస్తుందట. విభాగాల వారీగా ఖాళీల సమాచారాన్ని తీసుకుంటుంది. ఆయా శాఖల్లో మంజూరైన పోస్టులు, ఖాళీలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల వివరాలను సేకరిస్తుంది. ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని వివిధ హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్ వివరాల్లో నమోదు చేస్తుందట. ఒక 99,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయట. వాటికి జాబ్ క్యాలెండర్ ఇస్తారట. లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తారు. వాస్తవంగా కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయని, మెగా డిఎస్సి వస్తుందని, మెగా డిఎస్సి పైన తొలి సంతకం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం రోజే, జూన్ 12, 2024. ఆ మెగా డిఎస్సి రాలేదు. అది 16,000 పోస్టులతోనే వచ్చింది. మెగా డిఎస్సి అంటే ఒక 25,000 పోస్టుల పైన ఉంటుంది అనుకున్నారు. దాని విషయంలో కొంత అసంతృప్తిగా ఉన్నారు. కాకపోతే అల్టిమేట్గా భర్తీ అయితే చేశారు. ఇప్పుడు ఈ జాబ్ క్యాలెండర్ కూడా వాళ్ళు ఇచ్చిన హామీలో ఉంది. జాబ్ క్యాలెండర్ ఉంది, నిరుద్యోగ భృతి ఉంది, 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో ఉంది, ఏది ఇంక్లూడింగ్ ప్రైవేట్ ఉద్యోగాలు. ఇవి అయితే ఒక భాగం. అయితే పబ్లిక్ సర్వీస్ కమిషను, గవర్నమెంట్కు సంబంధించిన పోలీసు, టీచర్సు, ఉద్యోగాలకు సంబంధించి భర్తీ కోసం వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎదురు చూస్తున్నారు. దానికి ఒక కసరత్తు జరుగుతున్నట్టు ఈనాడు పేపరు ఒక వార్త ఇచ్చింది. నిజంగా కసరత్తు జరిగి తొందరగా
క్లియర్ అయితే వాళ్ళు ఎదురు చూస్తున్న పరిస్థితి క్లియర్ కావాలని. రైట్. ఇది ఒక వార్త అయితే రైట్. శబరిమలలో జై జగన్ అని నినాదాలు చేశారట వైసీపీ నాయకులు పైత్యం అని చెప్పి ఆంధ్రజ్యోతి ఒక పేపర్ వార్త రాసింది. శబరిమలలో అయ్యప్ప ఆలయానికి వెళ్లే సమయంలో మాలదారులంతా స్వామిని ధ్యానిస్తూ లీనమైపోతారు. అయితే అనకాపల్లి జిల్లా పాయకరావుపేటకు చెందిన వాళ్ళు అటు వీళ్ళు. వైసీపీ నాయకులు మాత్రం శబరిమల అయ్యప్ప స్వామి గుడికి కాలినడకన వెళ్తూ మాజీ సీఎం వైఎస్ జగన్ బ్యానర్ను ప్రదర్శించడం అందరినీ విస్మయానికి గురి చేసింది. కేరళలో పంబా నది నుంచి సన్నిధానానికి వెళుతూ జగన్ 2.1 రాసి ఉన్న బ్యానర్ను ప్రదర్శించడంతో పాటు జై జగన్ అంటూ నినాదాలు చేశారు. పైగా దీన్ని వీడియో తీసి వాట్సాప్ గ్రూపులో షేర్ చేశారట. స్వామి మాలేశారు, పిచ్చి ముదిరింది. అక్కడ పోయి జై జగన్ అని చెప్పి ఫ్లెక్సీలు వేశారు. వేయాల్సింది వాళ్ళు ఫ్లెక్సీలు వేస్తే అయ్యప్ప స్వామికి సంబంధించిన ఫ్లెక్సీలు వేయాలి. అక్కడ పోయి నినాదాలు చేశారు. ఆ నినాదాలు చేయడానికి శబరికి సంబంధించిన అయ్యప్ప స్వామి మాలేసి 42 రోజులు దీక్ష చేసి ఆ దీక్ష తీసుకోవాల్సిన అవసరం ఇక్కడ నుంచి కూడా వేయచ్చు. పాయకరావుపేటలో కూర్చొని కూడా ఒక స్లోగన్స్ ఇచ్చుకోవచ్చు, బ్యానర్లు పెట్టుకోవచ్చు, ఇంటి మీద కట్టుకోవచ్చు జెండాలు. అక్కడ పోయి జై జగన్ అన్నట శబరిమలలో నినాదాలు చేస్తే దానికి సంబంధించిన వాట్సాప్ గ్రూపుల్లో వచ్చిందని ఒక వార్తగా ఆంధ్రజ్యోతి రాసింది. రైట్. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి ఆంధ్రప్రభ. రైట్. మూత్రపిండం ప్రాణగండంగా మారింది. ఆ తండా నిండా రోగ పీడితులే, గడప గడపకు మరణం, ఇంటికో విషాదం, అసలు కారణం అగమ్యగోచరం. కలగా డయాలసిస్ సెంటర్ ఏర్పాటు, ప్రాణాలు పోతున్న పట్టించుకోరు, డయాలసిస్ పింఛన్లతో సరి. మొదలుగానే ఇంటింటికి పైప్ లైన్ ప్లాను, తాత్కాలికంగా ట్యాంకర్లతో కృష్ణా నీళ్లు, మరో ఉద్దానంలా మరణం మృదంగం. అక్కడ ఇది ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ఏ కొండూరు మండలం. ఆ పేరు చెప్పగానే టక్కును గుర్తుకొచ్చే సమస్య కిడ్నీ బాధితులు. రోజు రోజుకు బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో మరో ఉద్దానంలా మారింది. ఎన్నికల సమయంలో కృష్ణా జలాల సరఫరా చేసి మంచినీటిని అందజేస్తామంటూ ప్రచారం చేయడం మినహా ఆచరణలో పాలకులు విఫలమవుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం ట్యాంకర్ల ద్వారా నీటిని పంపిణీ చేస్తున్న ఇంటింటికి తాగునీటి కుళాయి ఏర్పాటు పనులు కాగితాలకి పరిమితమయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా కొండూరు మండలంలో అనేక గ్రామాల్లో కిడ్నీ బాధితులు ఉన్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో తాగునీటి కాలుష్యం వల్ల ఈ వ్యాధి ఎక్కువగా వస్తుందని అధికారులు చెప్తున్నారు. ఈ కొండూరు మండలానికి సంబంధించి ఎన్నికల్లో హామీ ఇచ్చారట, రక్షిత మంచినీటిని ఇస్తామని. ట్యాంకర్లతో ఇప్పుడు 17 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి కూడా. ఇప్పటికే ఇంటికి ఒక మరణం, ఇంటికి ఒక మృతి, కిడ్నీ బాధితులు, డయాలసిస్ సెంటర్ లేదు, మరో ఉద్దానంలో మారింది. ఇది ఎక్కడో లేదు. ఎన్టీఆర్ జిల్లా అంటే దాదాపు అమరావతికి, విజయవాడకు అత్యంత సమీపమే ఉంటుంది. మరి ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి కానీ విజనరీ పరిపాలన అంటున్నారు. ఈ విజనరీ పరిపాలనలో చనిపోతున్న వ్యక్తులను కనీసం కాపాడే ప్రయత్నం ఉండాలి. ఇక విజనరీ మొత్తం వికసిత్ 2047 అనేది దేవుడెరుగు. కానీ ఇక్కడ తాగే నీళ్లు లేక కిడ్నీలు ఖరాబ్ అయి చనిపోతున్న బాధితుల్ని, ప్రజల్ని కనీసం ఉద్ధరించే కార్యక్రమం చేయండి. మరో ఉద్దానంలాగా మారిందని చెప్పి ఇప్పటికే ఉంది. కనీసం వాళ్ళకి తాగే నీళ్లను సరఫరా చేసి చాలు. నీటి కాలుష్యంతో ప్రధానంగా డయాలసిస్ చేసుకునే పరిస్థితికి వచ్చిందట, కిడ్నీల డ్యామేజ్. రైట్. ఐబొమ్మ మహామాయ, హార్డ్ డిస్కులలో 21,000 సినిమాలున్నాయి, 50 లక్షల మంది డేటా చోరీ అయింది. సినిమాల మధ్య బెట్టింగ్ యాప్స్ యాడు, ప్రతి క్లిక్కు కమిషన్, నెలకు 20 కోట్ల ఆదాయం. 1972 నాటి గాడ్ ఫాదర్ నుంచి ఓజీ వరకు పైరసీ, 4 కేసులు, 14 రోజుల రిమాండ్. డేటా చోరీపై లోతుగా దర్యాప్తు, హైదరాబాద్ సిపి సజ్జనారు. సినీ పరిశ్రమలకు పెద్ద దెబ్బ. సినీ ప్రముఖులు చిరంజీవి, దిల్రాజు, నాగార్జున, రాజమౌళితో కీలక కలిసి మీడియాకు వెల్లడించారంటే. ఇక్కడ సిపి సజ్జనారుండు, ఇటేమో చిరంజీవి గారు, నాగార్జున, దిల్రాజు, రాజమౌళి వీళ్ళంతా పోలీసుల మధ్యలోనే కూర్చున్నారు, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు.
ఎంత దారుణమైన విషయం అంటే ప్రజలు చీకొట్టే పరిస్థితి. ఇప్పుడు ఇదే పద్ధతిలో నిజంగానే చేసింది పైరసీ, అది దొంగతనమే, తప్పే, చట్ట వ్యతిరేకమైన పని. దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో రాజీ లేదు. శిక్షించాల్సిందే. వాడిని పట్టుకుపోవాల్సిందే, లోపటేయాల్సిందే. ఇక్కడ ఇంకొక గమ్మత్తు ఏందంటే 50 లక్షల మంది డేటా చోరీ చేసిండు ఇమ్మడి రవి అంటున్నారు. అట్ ద సేమ్ టైం 50 లక్షల మంది ఆయన వెనకున్నారు ఈరోజు ప్రజలు. ఎందుకంటే ఈ వ్యవస్థలో యంత్రాంగంలో ఉన్న లోపం. ఈ యంత్రాంగం వ్యవస్థలో ఒక సామాన్యుడు ఒక సినిమా చూడాలంటే 6 నెలలకు కూడా ఒక సినిమా చూడలేని పరిస్థితుల్లో సినిమా కాస్ట్లీయెస్ట్ అయింది. ఈ కాస్ట్లీయెస్ట్ కావడానికి ఇక్కడ కూర్చున్న మారాదులే. వీళ్ళు ఇక్కడ కూర్చొని నీతులు చెప్తారు. వాళ్ళకి స్పెషల్ జీవోలు వస్తాయి ప్రీమియర్ షోలకి. టికెట్ ధర పెంచుకోవడానికి ఓవర్ నైట్‌లో ముఖ్యమంత్రి దగ్గరకు ఫైల్ బాది జీవో వస్తుంది ఓవర్ నైట్‌లో. ఇదే పద్ధతిలో ఇదే పోలీసులు ఇట్లనే బాధితుల్ని ఎవరైతే ఫిర్యాదుదారులు ఉంటారో ఫిర్యాదుదారులను పక్కన కూర్చోబెట్టుకొని మీరు ప్రెస్ కాన్ఫరెన్స్‌లు పెడతారా? నకిలీ ఇత్తనాల పేరుతోని కొన్ని లక్షల మంది రైతులు దెబ్బతిని, పంటలు దెబ్బతిని ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. ఆ నకిలీ ఇత్తనాల కంపెనీల పైన కంప్లెయింట్ చేస్తే ఆ రైతును కూడా ఇట్లే పక్కన కూర్చోబెట్టుకొని మీరు ప్రెస్ మీట్లు పెడతారా? ఆయన అది పరిశ్రమ కాదా? అన్నదాతల మనుషులు కాదా? వాళ్ళు చేసే శ్రమ కాదా? అంటే సినిమా వాళ్ళు చేసేదే శ్రమ. మీది ఎంతైతే శ్రమో దానికంటే రెట్టింపు ఈ ఈ దేశానికి అన్నం పెట్టే అన్నదాతలకు సంబంధించి నకిలీ ఇత్తనాలు, నకిలీ మందులు, నకిలీ వ్యవహారాలు చేసి మార్కెట్ పేరుతో దోపిడీ చేస్తుంటే మధ్య దళారులు వాళ్ళ పైన కంప్లైంట్లు ఇస్తే కనీసం వాళ్ళ కంప్లైంట్ తీసుకోరు, వాళ్ళ మనుషులు ఎక్క చూడరు ఇదే పోలీసులు. కానీ ఇక్కడొచ్చి 1 బై 1 ఒక పోలీసు, ఒక సినిమా స్టార్ పక్కన కూర్చోబెట్టుకొని ప్రెస్ కాన్ఫరెన్స్ వాళ్ళు నీతులు చెప్తున్నారు అక్కడ. ఇమ్మడి రవి చేసింది 100% తప్పే. ఆ రవిని మీరు జైలుకు పంపొచ్చు, రిమాండ్ చేయొచ్చు, రేపు శిక్ష వేయచ్చు, తప్పు లేదు. 50 లక్షల మంది డేటా చోరీ చేసిన అంటున్నారు, అది పెద్ద తప్పే. కానీ ఇదే పద్ధతిలో సినిమా పరిశ్రమ, సినిమా స్టార్స్ని మీరు పక్కన పెట్టుకొని కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్న పద్ధతిలోనే రేపు అన్నదాతలు మీరు కంప్లైంట్ సెల్ పెట్టండి ఒకటి. నకిలీ ఇత్తనాల పేరుతో దెబ్బతిన్న రైతులు రండి అనండి, వస్తారు. కొన్ని లక్షల మంది ఉన్నారు. నకిలీ పత్తి ఇత్తనాలు, నకిలీ మొక్కజొన్న ఇత్తనాలు, నకిలీ మిరప ఇత్తనాలు, నకిలీ ఫెర్టిలైజర్ పెస్టిసైడ్స్తోని నకిలీ పాలు, నకిలీ నీళ్లు. వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు ఇచ్చే కంప్లైంట్ కాదా? ఇక్కడ పక్షపాతం ఉంది. అంటే చట్టము, పోలీస్ యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం డబ్బులు ఉన్నోళ్ళకి ఒక రకంగా, డబ్బులు లేనోళ్ళకి ఒక రకంగా పనిచేస్తే అట్లా చేయదు కదా. చట్టంలో భారత రాజ్యాంగంలో చెబుతారు చట్టం ముందు అందరూ సమానమే. సమానం అయితే చిరంజీవి గారు, నాగార్జున గారు, దిల్ రాజు గారు, రాజమౌళి గారు మీ పక్కన కూర్చుకొని ప్రెస్ మీట్ ఎట్ట పెట్టారు? వాళ్ళపైన ఉన్న శ్రద్ధ, వాళ్ళకి ఇచ్చిన రెస్పెక్టు దేశానికి అన్నం పెట్టి అన్నదాతకి ఎందుకు ఇవ్వరు? ఒక రైతుని మీ పక్కన కూర్చోండి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారా? ఒక సీడ్ కంపెనీ పైన కంప్లైంట్ ఇస్తారు రైతు, పెట్టండి మీరు ప్రెస్ కాన్ఫరెన్స్. అదే సీడ్ కంపెనీ యజమాని ఏయండి బేడీలు వేసి ఇమ్మడి రవిని పెట్టినట్టు లోపల పెట్టండి. పెట్టలేరు. మళ్ళీ అక్కడ పోయేటాలకు సీడ్ కంపెనీ వాళ్ళు ముఖ్యం, మీకు రైతులు కాదు. ఎందుకంటే కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీల యజమానులు కాబట్టి వాళ్ళు బెంజి కారులో వస్తారు కాబట్టి ఇక్కడ గంజి తాగే రైతులు లెక్క చేయరు మీరు. ఇదన్నట్టు చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇది చూసిన తర్వాత చాలామంది అసలు నిన్న నాగార్జున గారు దాంట్లో మాట్లాడుతుంటే పక్కన సజ్జనార్ గారు ఆశ్చర్యపోయాను నేను. చాలామంది ఇదేంటి సజ్జనార్ గారు పక్కన కూర్చోబెట్టుకొని అఫీషియల్ కదా, ఆయన పోలీస్ కమిషనర్ ఆయన. ఇది ఐబొమ్మ మహామాయ కరెక్టే. ఆ మాయ కంటే మీ మాయ పెద్దగా ఉంది ఇప్పుడు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇది చూసిన తర్వాత. ఇది మార్చుకోవాలి. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి ఇది రోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.